పవన్ కళ్యాణ్ చొరవ ఉత్సాహం ఉంది, నేర్చుకోవాలనే తపన కూడా ఉంది కాబట్టి, పైగా కర్ణాటక పేరునే వాళ్ళకు తెలిసిన విషయాలే కదా. సో వెళ్ళారు. మా రాజకీయాలు ఎక్కువ చర్చకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఈయనేమో బీజేపీకి బాగా జిగిరి దోస్తుగా ఎన్డీఏలో ఉన్నారు. అక్కడ సిద్ధరామయ్య ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ మామూలు పరస్పర సంబంధాలు, చర్చలు ఇవన్నీ చాలా మంచివే. పవన్ కళ్యాణ్కు ఇలాంటి పాత్ర అంబాసిడర్ పాత్ర. అవును. ఇప్పుడు మీరు మళ్ళీ వాళ్ళ అన్న చిరంజీవిని చేసుకుంటే టూరిజం సహాయ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అనేవాళ్ళు అంటారు, మాకు వేరే బ్రాండ్ అంబాసిడర్ అక్కర్లేదు, మీరే సరిపోతారు అని కేంద్రంలో మామూలుగా అంబాసిడర్లను పెట్టుకుంటాయి కదా ప్రభుత్వాలు. పవన్ కళ్యాణ్ కూడా అదే ఉంటుంది, వాళ్ళకి హోదా, ఆ స్టేటస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రాష్ట్రం తరఫున మాట్లాడవచ్చు. మనకు కర్ణాటకకు తుంగభద్ర జలాలతో సహా ఇప్పుడంటే మధ్యలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటికీ ఆ సమస్య కూడా ఉంది. శ్రీశైలంకు నీళ్ళు వచ్చాయంటే కూడా ఆల్మట్టి టు శ్రీశైలం అని